హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. ఈరోజు చెన్నై, పర్టికులర్గా తమిళనాడు రాష్ట్రంలో 1 or 2 పొజిషన్స్ కోసం కంపీట్ చేస్తున్నటువంటి కాలేజ్ చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెనీ థింగ్స్. పర్టికులర్గా ఇండస్ట్రీ కనెక్ట్ విషయంలోకి వచ్చినప్పుడు రెండింటి మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది. ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇక్కడ మన తెలుగు విద్యార్థులతో నేనున్నాను. వీళ్ళలో చాలామంది నేను అడ్మిషన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది డైరెక్ట్గా వాళ్ళు వచ్చి చేరినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్ళని అడిగి మంచి చెడు వాళ్ళ మాటల్లో వాళ్ళు అసలు ఏ కాలేజ్ చేద్దాం అనుకున్నారు, ఇక్కడికి వచ్చి చేరిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్, వాళ్ళ మాటల్లో ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాం. నీకు తోచినటువంటి లాంగ్వేజ్లో ఫ్రీ ఫ్లోలో చెప్తున్నారా, నువ్వు అసలు ఏం చేసావు ఈ 1 yearలో, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉందని మైక్ దగ్గర పెట్టేసుకొని చెప్పు. నేను ఈ 1 yearలో అయితే ఆంధ్రాలో ఉండుంటే ఇంత తెలుసుకునేవాడిని కాదు కోడింగ్ గురించి అవన్నీ. అసలు మనం 3rd yearలో ఆంధ్రాలో ఉంటే ల్యాప్టాప్ పట్టుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి అయితే ఫస్ట్ ఇయర్లోనే పట్టుకుంటున్నాం ల్యాప్టాప్. ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ చాలా చెప్తున్నారు. అండ్ 2nd year నుంచే ఇంటర్న్షిప్ స్టార్ట్ చేస్తున్నారు. కంపెనీస్ వస్తాయి, ఇంటర్న్షిప్స్ తీసుకుంటాయి, అంతా నీట్గా చేస్తారు. ప్లేస్మెంట్ విషయానికి వచ్చే లోపల వీళ్ళకింత ప్యాకేజ్ అని డిఫరెన్షియేట్ చేసేసి మన లెవెల్ ఎంతో తెలుసుకొని దాన్ని బట్టి ఇస్తారు. ఎక్కడెక్కడ డిఫరెన్స్ తెలుసుకొని ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళకి ఉందన్నమాట. ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళకి స్లాట్ సెలెక్ట్ చేస్తారు. డిఫరెంట్ బ్యాచెస్గా డివైడ్ బ్యాచెస్గా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే మాకు SD బ్యాచ్ అని సెలెక్ట్ చేశారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ అని. వాళ్ళకి ఇప్పటి నుంచే హాఫ్ డే వరకు క్లాసెస్ పెట్టి హాఫ్ డే వరకు కోడింగ్ పీరియడ్స్ ఇస్తున్నారు. అది నాకు తెలిసి ఇండియాలోనే ఏ కాలేజ్లో కూడా ఇవ్వరు. ఫస్ట్ ఇయర్ నుంచే అది ఫస్ట్ ఇయర్లోనే లీడ్ కోడ్ అవన్నీ సాల్వ్ చేయమని చెప్తున్నారు. 1000 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు ఈ కాలేజ్లోనే లీడ్ కోడ్లో. బహుశా ఇప్పుడు 3rd yearలో ఉన్నప్పుడు కూడా అంతమంది అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయరు, 1000 ప్రాబ్లమ్స్. అలాగే మనకి మెయిన్గా ప్లేస్మెంట్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు యాప్టిట్యూడ్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. అది యాప్టిట్యూడ్ అనేది మాకు ఫస్ట్ ఇయర్ నుంచే చెప్పిస్తున్నారు క్లాస్లో. అండ్ వెన్ కమింగ్ టు మెకాట్రానిక్స్ అండ్ మెకానికల్ బ్రాంచెస్, దిస్ కాలేజ్ ఈజ్ ఈ కాలేజ్ చాలా స్పెషల్గా ఉంటుంది. మెకాట్రానిక్స్, రోబోటిక్స్కి సంబంధించిన సైడ్ వెళ్ళాల్సి ఉన్నారు అనుకున్న వాళ్ళు. మెయిన్గా కూకా రోబోటిక్స్, బగ్గీ రోబోటిక్స్, ఇవి మెయిన్గా ఫేమస్ కాలేజ్లో. ఇవి బాగుంటాయి అసలు. నాన్న, నువ్వు ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నావు? నేను ఇప్పుడు CSE బ్రాంచ్లో. అంటే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావా మెకానిక్స్ తీసుకుంటూ పోయింది, ఎందుకు CSEకి వచ్చినావు ఏమైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. ఒక్కసారి ఎందుకు అనిపిస్తుంది చెప్పు ఒకసారి మా వాళ్ళకి. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఫస్ట్ కోడింగ్ ఇంట్రెస్ట్ లేకుండా CSEలో జాయిన్ అయ్యా సార్. కోడింగ్ అంటే ఏందో తెలియకుండా జాయిన్ అయ్యా CSEలో. అందుకని ఎందుకు జాయిన్ అయ్యా అనిపిస్తుంది సార్. అవునా? మెకానికల్ వాళ్ళని చూస్తే జలస్గా ఉందా? జలస్గా ఉంది సార్. అంటే అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్గా మనం చూస్తాము, దాని గురించి తెలుసుకుంటాము. హలో, నా పేరు కార్తిక్. నేను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను. నేను ఈ కాలేజ్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, బేసిక్గా ఆంధ్రాలో అంత మంచి కాలేజీలు ఉండవు, ఎందుకంటే ప్లేస్మెంట్స్ అయితే అంత ఉండవు. సో నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా జాయిన్ అవుదామని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే చెన్నైలో ఉంటుంటే వాళ్ళ కొడుకు కూడా ఇక్కడే ఈ కాలేజ్లోనే చదువుతున్నాడు. అందుకని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ రికమెండ్ చేశాడు, అందుకని ఇక్కడ చేరాను. నేను వచ్చేసి సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. సో నాకు హ్యాకింగ్ అదంతా చాలా ఇష్టం. ఈ కాలేజీలో అడ్వాంటేజ్ ఏంటంటే సీనియర్స్ చాలా హెల్ప్ చేస్తారు అనమాట జూనియర్స్కి. సీనియర్స్ బాండ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కాలేజీలో ఎన్నో ఈవెంట్స్ కూడా జరుగుతాయి, రిలేటెడ్ టు టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయి. 2 weeks ముందే తక్షశిల అని ఒక పెద్ద ఈవెంట్ జరిగింది, అంటే ఒక ఫెస్ట్ టైప్. అండ్ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి సంబంధించింది పోయిన వీక్ సాటర్డే అని ఒక క్యాప్చర్ ద ఫ్లాగ్ అని ఒక ఈవెంట్ జరిగింది. అలా చాలా ఈవెంట్లు అయితే ఈ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. హ్యాకథాన్, ఎలక్ట్రాథాన్ అని చాలా ఈవెంట్లు కండక్ట్ చేస్తారు. కష్టపడి చదవాలనుకున్న వాడికి CIT అడ్డా అనుకుందాం, ఎంజాయ్మెంట్ చేయాలనుకున్నాడు ఇక్కడికి వస్తే ఏమైపోతాడు? ఈక్వల్గానే ఉంటుంది ఇక్కడ కూడా. సో ఏం తగ్గేది లేదంట. ప్రాబ్లం చదువుకునేవాడు చదువుకోవచ్చు, ఎంజాయ్ చేయాల్సిన వాడు ఎంజాయ్ చేయొచ్చు, అదేం ఇష్యూ ఏం కాదంట. సరే. హాయ్ ఎవ్రీవన్, నా పేరు దేవానందు. నేను సత్యవేడు తిరుపతి డిస్టిక్ నుంచి వచ్చాను. బేసిక్గా నేను ఇక్కడ జాయిన్ అవ్వడం కారణం ఏమంటే, ఇంటర్లో మంచి స్కోర్ ఉన్నింది, 961 మార్క్స్ వచ్చింది.
సో మా నాన్న వచ్చి ఎక్కడ జాయిన్ అవుతాం, తమిళనాడులో మంచి కాలేజీలు ఉన్నాయి, చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాను కానీ మంచి కాలేజ్ అక్కడ నాకు దొరకలేదు. సో రీసెర్చ్ చేసాము చాలా కాలేజెస్ 2 monthsలో సార్. ఏమేమి తిరిగినారా నువ్వు? ఎస్ఆర్ఎం తిరిగాము, విఐటి తిరిగాము సార్. అంత పెద్ద కాలేజీలు చూసిన తర్వాత మళ్ళీ సిఐటికి వచ్చావరా నువ్వు? సార్ ఎస్ఆర్ఎం ఈశ్వరి కాలేజ్ అక్కడ ఈశ్వరికి సో వెళ్ళావు. అక్కడ ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడాం సార్. కాలేజెస్ ఎలా ఉన్నాయి, రాజలక్ష్మి ఏ కాలేజ్ బాగుంటుంది సార్ తమిళనాడులో అడిగితే సిఐటి కానీ వెళ్ళండి, లేదంటే రాజలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళండి. రెండే చెప్పారు. మరి ఎస్ఆర్ఎం పెట్టి ఎందుకు వద్దన్నారు? అది ఒక్కరే చెప్పారు. ఆయన ఏం చెప్పారు? నాకు కూడా తెలియదు, చాలా మంది ఇక్కడ దానికన్నా వరస్ట్ ఏం లేదు. స్టూడెంట్స్ మీరు చదువుకోవాలంటే మీరు చదువుకోవాలి, బాగా చదువుకోవాలంటే సిఐటి రాజలక్ష్మికి వెళ్ళిపోయి ప్లేస్మెంట్స్ బాగుంటాయి. ఇక్కడ ఎస్ఆర్ఎంలో అంటే మీరు చదువుకోవాలి, ఎవరు ఇక్కడ ఫోర్స్ చేయరు. మీరు మంచి ప్యాకేజ్ రావాలన్నా కూడా చదివేవాడు అంటే రండి, అంతకుముందు ఏం లేదు అని చెప్పారు. సో నేను ఇక్కడ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. చెప్పిందంతా నిజమే సార్. సో మీ ఇంటి ముందు అబ్బాయిని అడిగారు కదా సార్ క్వశ్చన్, ఇక్కడ చదివేవాడు ఎట్లా అనేసి. సో నేను దాని ప్రకారం చూసుకున్నానంటే నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు సీనియర్స్ని అడిగాను సార్, పేరెంట్స్ అడిగాము, ఎంజాయ్ చేసేదానికి అయితే రాబాకండి అని చెప్పేసినారు. అంతే కదా, నాకు కూడా అట్టే అనిపిస్తుంది. ఇక్కడ చేపతో దోమతుంటే ఆడ ఎంజాయ్మెంట్ ఆడుందంటే ఈడేదో అబద్ధం చెప్పినట్టున్నాడు. ఎంజాయ్మెంట్ అనేది ఏం లేదు సార్. ఎంజాయ్మెంట్ చదివేదానికంటే రండి, లేదంటే రాబాకండి అని చెప్పేసి. అంతే కదా. సో ఇక్కడ వచ్చి మాట్లాడాము, అంత అయింది సార్. సో కట్ ఆఫ్ బాగుందని చెప్పి తీసుకున్నాం. ఎంత ఉంది కట్ ఆఫ్? 195.5 ఉంది సార్. 195.5 అంటే ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉంటుంది? 195.5 ఉంది సార్. ఎస్ఎస్ఎన్ ఉంటుందా, ఇది ఉంటుందా? ఫస్ట్ ప్లేస్ ఎస్ఎస్ఎన్, సెకండ్ ఇది వస్తుందా, సెకండ్ ఇది మూడో ప్లేస్ లో ఐడియా లేదా? సో మొత్తం మీద అయితే చదువుకునే పిల్లల వరకు రమ్మని చెప్పేది మీ సిన్సియర్ అడ్వైస్. అవును సార్. సో ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎస్ఆర్ఎం విట్టు బాగుంటాయి. అది ఓకే సార్, అవి బాగుంటాయి సార్. అవునా? ఎంజాయ్ సవిత కానీ ఎస్ఆర్ఎం విట్టు ఇటువంటి చేసుకుంటే చదవాలనుకుని మంచి ప్యాకేజ్ రావాలనుకుంటే ఇక్కడ రండి సార్. కష్టపడే వాళ్ళ వరకే ఇది అడ్డా. అవును సార్. అంతే కదా, క్లారిటీ, అంతే సార్, అంబిగిటీ లేదు. ఏం లేదు సార్. సరేనా, చెప్పు. హాయ్, నా పేరు సంజయ్ కుమార్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఈ కాలేజ్లో చదువుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు సిఎస్సి డిపార్ట్మెంట్. ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ కోడింగ్ గురించి బాగుంటుంది. ఇక్కడ మెకాట్రానిక్స్ ఇంకా మెకానికల్ వాళ్ళకి చాలా యూజెస్ ఉంటాయి ప్లేస్మెంట్స్లో. వాళ్ళకి ఎక్కువ ప్యాకేజెస్ అట్లా వస్తూ ఉంటాయి సిఎస్సి వాళ్ళకన్నా. సిఎస్సి వాళ్ళకి వస్తాయి కానీ ఇక్కడ కోడింగ్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంటారు. మీకు సపరేట్గా ల్యాబ్స్ అవి ఉన్నాయి కోడింగ్ స్కిల్స్కి. మీకు ఒక డౌట్లు ఉన్న టీచర్స్ ఎక్స్ట్రా టైం పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కోడ్స్. ఇక్కడ మొత్తం అంతే బాగున్నది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి, తెలంగాణ నుంచి హైదరాబాద్కి వచ్చి పడిపోయినా? సరే, మన చెన్నైకి వచ్చి ఎంత వచ్చింది నీకు? ర్యాంక్ ఎంత వచ్చింది అప్పుడు ఎంసెట్లో? ఎంసెట్ నాకు 50,000 వచ్చింది. 50,000 వచ్చింది. పర్లేదు, టాప్ 10లో వచ్చిండేది కదా. అంటే మా డాడీ యాక్చువల్గా హైదరాబాద్లో అంటే చుట్టాలందరూ వాళ్ళు ఉన్నారని జాయిన్ చేయొద్దన్నారు. మంచి ఎంజాయ్మెంట్ బ్యాచ్ అనమాట. నాది ఎంజాయ్మెంట్ బ్యాచ్ అంటే. మరి ఇక్కడ దోమించుకుంటున్నావు, మరి గట్టిగా తగ్గిపోయినా ఉన్నావా? అది ఇంకా చూస్తే అర్థం. అంతేనంట. ఇక్కడైతే బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది. అంటే స్టడీస్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటారు, మిగతా వాటిల్లో వదిలేస్తుంటారు. ఇంకా ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటే ఈ కాలేజీకి రావద్దు, నా మెయిన్ అడ్వాన్స్. చదువుకోవాలనుకుంటే మంచి ప్యాకేజ్ ఫ్యూచర్లో బాగుండాలనుకుంటే ఈ కాలేజీకి రావచ్చు. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు ఎంజాయ్మెంట్ అంటారు. అంతే. అంతేనా? 4 ఏళ్ళు కష్టపడే అంత ఉండాలి కదా సార్. అట్లా రుద్దుతున్నారు. అటు రుద్దుతున్నారా? ఎన్ని కేజీలు తగ్గారా నువ్వు రుద్ది? అది నేను తగ్గింది 3 కేజీస్కి బాధపడుతున్నారు. మేము చూడు సార్, ఈ రుద్దురు కాదు సార్, స్టడీస్ గురించి సార్. స్టడీస్ దగ్గర రుద్దుతున్నారు. అంతేనా? అంతే. ఎన్ని గంటలు చదవాల్సి వస్తుంది రోజు? కాలేజ్ అయిపోతే ఇంకా అదే పని మీద కూర్చోాలి సార్. నైట్ నాకు 1 అవుతుంది అసైన్మెంట్లు మొత్తం రాసేసి. నైట్ 1 గంట దాకా చదువుతున్నావు? ఐపీఎస్ ఆఫీసర్ అవుతావు? నేను ఐపీఎస్ నాకు మాకు అర్థం కావట్లేదు సార్. మేము నేర్చుకోవాలి, స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఆ రియలైజేషన్ వచ్చేదానికి మోటివేషన్ ఏమైనా చెప్తారా వీళ్ళు, లేకపోతే ఎవరైనా రుద్దుడేనా? చెప్తారు సార్. అది ఎక్కువసేపు మనకు మైండ్ లో ఉంటుంది. ఎక్కువసేపు మైండ్ లో ఉండదు, అది వెళ్ళిపోతా ఉండదు, మళ్ళీ ఎక్కించుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మనం ఈ వీడియోస్ అవి చూసేసి రీమోటివేట్ కావాలి. అంతే తప్ప ఇంకా మళ్ళీ సెల్ఫ్ మోటివేషన్ ఉంటేనే తప్ప ఈ కాలేజ్లో ఉంటుంది. స్టడీస్ బాగా ఇంపార్టెంట్ ఇస్తుంది. 1 గంట దాకా చేయాల్సి వస్తుంది పని. అయితే చేయాల్సి వస్తుంది. మరి కనీసం 1 కేజీ కూడా తినాలా? తింటున్నావా లేదా? డైలీ క్యాంటీన్ పోతుంది సార్. అంతేనా? ఎంత పెడుతున్నారు రోజు ఖర్చు? రోజుకి ఒక 100 సింపుల్గా అయిపోతున్నాయి సార్. 100తో వచ్చేది ఉంది సార్. రేపు పొద్దున మంచి ఒక 20 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఉన్నది. ఎంతసేపుకి కకృతి పడుతుంది. 100 రూపాయలు ఉన్నారు సార్. ప్రకృతి సార్, నేను పొద్దున నుంచి సాయంత్రం దాకా ఆన్ ఉంటా, మెస్సుకు కూడా పోను. అంతేనా? అంతే. అంటే ఆన తింటే ఇంక ఏడదా చదివేది ఏడరా నువ్వు? నేను ఎంతసేపు ఉంటా సార్? మా అంటే ఒక 10 నిమిషాలు ఉంటున్నాము ఆడ, అంతసేపు కూడా ఉన్నాను. గేమ్స్ ఆడుకున్నా అటే పోయి మావాడికి చెప్తాడు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు వర్షిత్. నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను. నేను చదివే బ్రాంచ్ మెకాట్రానిక్స్. సో అందరు చెప్తున్నట్టు ఇక్కడ మెకాట్రానిక్స్ మెకానికల్ ఒకటే లేదు, కోర్ బ్రాంచెస్లో EEE, ఈసీఈ, మెకానికల్, మెకాట్రానిక్స్ కూడా ఉన్నది. ఇప్పుడు మీరు ఇదంతా చెప్పినట్టు
కంపేర్ టు సిఎస్సి అండ్ అదర్ టెక్నికల్ బ్రాంచెస్ మా మెకాట్రానిక్స్ మెకానికల్ కోర్ బ్రాంచెస్లో ఏంటంటే హైయర్ ప్లేస్మెంట్ లైక్ ఫారెన్ ప్లేస్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కంపేర్ టు సిఎస్సి అన్నీ ఏంటంటే మాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మాకు లైక్ ఇప్పుడు మాకు మెకాట్రానిక్స్లో నేను ఆటోమేషన్ సైడ్ పోవాలని ఎంబాగా ల్యాబ్ అని ఉంది. సో ఎంబాగా ఈ బాగా ల్యాబ్ అని ఉంది ఒకటి. అక్కడ మేము కాంపిటీషన్స్కి వెళ్తూ ఉంటాం, ఆటోమేషన్ రిలేటెడ్ బగ్గీస్ తయారు చేస్తూ ఉంటాం, గోకార్ట్స్ తయారు చేస్తూ ఉంటాం. ఇట్లా కాంపిటీషన్స్ పోయి గెలుస్తూ ఉంటాం, సర్టిఫికేట్స్ వస్తూ ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ అన్ని రెజ్యూమేలో యాడ్ అవుతాయి. ఇంకా ఫారెన్ లాంగ్వేజెస్ లైక్ జర్మన్, జపాన్, ఫ్రెంచ్ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు మాకు. అట్లనే ఫారెన్ ట్రిప్స్ కూడా ఉంటాయి మీకు అర్థం చేసుకోవడానికి, అక్కడ ఎట్లుంటుందో, అక్కడ అంతా ఏం జరుగుతుందో మొత్తం అంతా నేర్పించడానికి మేము మొత్తం ఇక్కడ ట్రైన్ చేస్తారు. ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు మెకానికల్ కోర్ బ్రాంచెస్కి ఏంటంటే కంపల్సరీ ప్లేస్మెంట్ ఉంటుంది కంపేర్ టు సిఎస్సి. ఎందుకంటే అక్కడ 1000 పైన మంది ఉన్నారు. మా దాంట్లో మెకాట్రానిక్స్ ప్రతి ఇయర్ ఓన్లీ ఒక క్లాసే ఉంటుంది, మ్యాక్సిమం 60 మంది, దానికన్నా ఎక్కువ పోదు తగ్గదు. ఇప్పుడు మన లైక్ వీళ్ళందరూ అన్నట్టు లైక్ వేరే కాలేజెస్ కంపేర్ చేసారంటే ఎవ్రీ 6 months ఒక సెమిస్టర్ ఉంటుంది. మా కాడ ఎవ్రీ 3 months 4 months సెమిస్టర్ ఉండి దాని తర్వాత 2 months లీవ్ ఉంటుంది. ఆ 2 months లీవ్లో మేము ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకోవచ్చు, మొత్తం తెలుసుకోవచ్చు మేము ఏం చేయబోతున్నాం ఫ్యూచర్లో. ఫస్ట్ ఇయర్ నుంచే లైక్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచే మొత్తం నేర్చుకుంటాం. కంపేర్ టు వేరే కాలేజెస్ ఇట్లాంటి ఆపర్చునిటీ మనకి ఎక్కడ దొరకదు, అదైతే నేను నమ్ముతున్నాను. ఓకే హీరో, థ్యాంక్ యూ. సో ఇదండి సిఐటి విద్యార్థుల యొక్క మనోగతం. ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇందాక థర్డ్ ఇయర్ పిల్లల్ని చూసాము. సో మామూలుగా మన దగ్గర మైక్ ఇచ్చి మాట్లాడమంటే గడగడ వణికిపోతారు. ఎందుకంటే ఆ సబ్జెక్టులో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చదువుకి బీజం మొత్తం 80% వచ్చేసి విత్తనం అంటే కరికులం ప్రాపర్గా లేనిది మనం ఎంత చేసినా వృధానే. ఎంతోమంది మెరిట్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ వరకు టాప్ 5 కాలేజ్ గురించి మాట్లాడుతున్నా, ఆంధ్ర అండ్ తెలంగాణ 2 వైపుల నుంచి అదే C++, CRT మీద కూర్చొని పిచ్చోళ్ళ లెక్క చదువుతున్నారు. మిగిలిన అసలు బయట ఏం జరుగుతుందనే ప్రపంచంతో సంబంధం లేకుండా చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. జనరల్గా నేను ఎప్పుడు క్యాంపస్ షూట్లో విద్యార్థులతో ఇంటరాక్షన్ అనేది ఎప్పుడో తాపర్ యూనివర్సిటీలో చేశాను, మొత్తం మన ఛానల్ పెట్టిన తర్వాత. దాని తర్వాత ఇంకెక్కడ చేయలే, ఎందుకంటే ఈ నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు కడుపులో దేవేసినట్టు ఉంటుంది. సో ఇన్ని రోజుల తర్వాత మనసిప్పి ఈ పిల్లలతో ఇంటరాక్షన్ చేయాలనిపించి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.